ఏదైతే టీయూడబ్ల్యూజే కుక్కపల్లి నియోజకవర్గం 143లో వచ్చినటువంటి ఏదైతే ఏకగ్రీవ తీర్మానం చిచ్చు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న మనం మహేందర్తో మాట్లాడడం జరిగింది, అధ్యక్షులు మహేందర్తో. తర్వాత ఏకగాని ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో కొంతమేరకు ఈరోజు అల్లం నారాయణ గారిని కలిసినట్టుగా ఒక ఫోటో, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ఒక తీర్మానం కూడా చేయడానికి అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మనకి అధ్యక్షులు అదేవిధంగా యాకే మిగతా సభ్యులు కూడా అందుబాటులో ఉన్నారు. ఒక్కొక్కరితో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. యాకే మాట్లాడతారు, ఏం జరిగిందో ఈరోజు ఒకసారి చెప్పండి. అందరికీ జేబీ. మరి ఇటీవల జరిగిన టీయూడబ్ల్యూజేహెచ్ 143 ఇది కూకట్పల్లి కమిటీని ఏకగ్రం చేసినట్లు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారు లెటర్ ఇచ్చినట్లు మరి వాట్సాప్లో పెట్టడం జరిగింది. దాన్ని మేము తిరస్కరిస్తూ మరి నిన్న ఈరోజు వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం నారాయణ గారిని కలిసి అది ఏదైతే జరిగిందో ఇక్కడ తప్పుడు సమాచారంతో వారు ముగ్గురే పోయి మేము ఏకగ్రహంగా ఎన్నుకున్నట్లు తప్పుడు సమాచారం ఇచ్చి సార్ను కూడా పక్కదో పట్టించే ప్రయత్నం చేసి, అయితే దాన్ని మేము తిరస్కరిస్తూ దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆల్రెడీ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం నారాయణ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి కూకట్పల్లి ఏం జరుగుతుందో నాకు ఇంతవరకు తెలియలేదు, వాళ్ళు ఏదో తప్పుడు సమాచారం చెప్పినట్టు నాకు అనిపించింది. మరి ఆల్రెడీ కమిటీ ఉన్నాక కూడా మరి వీళ్ళు ముగ్గురు ఏకదాటిగా పోయి మేము ఏకగ్రహంగా ఎన్నుకున్నామన్నట్లు కార్యవర్గానికి ఎలాంటి సమాచారం లేకుండా తప్పుడు సమాచారం ఇచ్చి సార్ను పక్కదో పట్టించారు. కాబట్టి ఆ కమిటీని మేము పూర్తిగా తిరస్కరిస్తూ మరి దాన్ని సార్ ఆల్రెడీ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కాకపోతే 2 రోజుల్లో అందరితో మాట్లాడి కమిటీని రద్దు చేసి ఏదైతే ఉన్నదో కమిటీని దాన్నే యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు మాకు. కావున ఇక్కడ సమావేశంలో అందరి కార్యవర్గ సమావేశంలో మేము ఆ కమిటీని పూర్తిగా తిరస్కరిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకి అధ్యక్షులు ఉన్నారు. నేను అధ్యక్షులు అల్లం నారాయణతో మాట్లాడిన తర్వాత కొంతవరకు సమాచారం మీకు అందిస్తామని నేను కూకట్పల్లి న్యూస్ వేదికగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మహేందర్ ఉన్నారు, మహేందర్తో అడిగి కూడా తెలుసుకుందాం. చెప్పండి. ఈరోజు మార్నింగ్ అల్లం నారాయణ సార్ని కలవడం జరిగింది. ఏదైతే నిన్న ప్రకటన చేసిరో వాళ్ళు ముగ్గురే కలిసి, కానీ వాళ్ళు ముగ్గురు మాత్రం ఎవరు కూడా ఏ జర్నలిస్టుకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకుండా సార్ దగ్గరికి వెళ్ళి మిస్గైడ్ చేసి సార్ని ఒక ప్రకటన మేమే అధ్యక్షులం అన్నట్టుగా రిలీజ్ చేసుకున్నారు, ప్రెస్ నోట్ రిలీజ్ చేసుకున్నారు. కానీ మేము ఈరోజు వెళ్ళి వాస్తవాలు చెప్పిన తర్వాత సార్ ఏమన్నారంటే, నేను కూకట్పల్లికి వచ్చేసి నేను ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికలు పెట్టేసి మళ్ళీ దాన్ని కొత్త కమిటీని చేద్దామన్నట్టుగా చెప్పారు. దానికి మేము హర్ష వ్యక్తం చేస్తున్నాము. అందరూ కూడా మళ్ళీ ఒకసారి కూకట్పల్లికి వచ్చిన తర్వాత ఎలక్షన్ పెడతామన్న సమాచారం మాకు ఆనందింపజేశారు. ఇంకా అనుభవం ఉండి గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి పివి నాగరాజ్ కుమార్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి రాబోయే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది, 143 యూనియన్ ఏ విధంగా ఇక్కడ బలోపేతం చేస్తారు, లేకపోతే కార్యాచరణ ఏంటి అనేది సమావేశం చేసిన తీర్మానాల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సమావేశం ప్రకారం కొత్తగా ఎవరైతే ముగ్గురు వాళ్ళు మేమే అని చెప్పుకున్నారో వాళ్ళని తిరస్కరించడం జరిగింది. ముందు ఎలక్షన్లు అయ్యాక ఏ విధంగా సంక్షేమం అనేది ప్రతి విలేకరికి అందుతుందో దాన్ని మేము సమీక్షించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఒక తీర్మానం ఏర్పాటు చేశారు, ఎక్స్క్లూజివ్గా కూకట్పల్లి న్యూస్ చేతిలో ఆ తీర్మానం కూడా ఉంది. దాంట్లో వాళ్ళు పూర్తిగా డిసైడ్ అయ్యారు. ఏమని డిసైడ్ అయ్యారంటే, జరిగిన పరిణామాలకి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు ఏదైతే వైరల్ చేసుకుంటున్నారో అది వైరల్ చేసే విధానం కూడా అల్లం నారాయణ గారు తప్పు దోవ పట్టించారు అని చెప్పేసి ఈ తీర్మానంలో వాళ్ళు ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. అదేవిధంగా అల్లం నారాయణ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రత్యక్షంగా ఆయన కూకట్పల్లి నియోజకవర్గానికి విచ్చేసి సభ్యులతో మాట్లాడి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఒకవేళ మార్చాలనుకుంటే కనుక కంపెనీని మార్చాలి, లేదా యథావిధిగా ఉన్న కంపెనీ కొనసాగిస్తానని చెప్పారని కూడా మనకి ఎవరైతే కలిసారో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. కూకట్పల్లి న్యూస్, మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.